పురాతన కాలంలో కాళేశ్వరపురం అనే గ్రామం ఉండేది. అక్కడ వెంకటేష్ అనే ధర్మాత్ముడైన రైతు ఉండేవాడు. గ్రామం వరుసగా ఎండలు పడటంతో పొలాలు ఎండిపోయాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వెంకటేష్ హనుమంతుని భక్తుడు. అతను తన ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ విగ్రహాన్ని నిత్యం పూజించేవాడు. ఒక రోజు రాత్రి వెంకటేష్కు స్వప్నంలో హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. హనుమంతుడు, వెంకటేశ, నీ భక్తిని చూసి సంతోషించాను. రేపు ఉదయం గుడి వెనకాల గర్భగుహలోకి వెళ్ళు. అక్కడ నీకు ఒక ఆంజనేయ దండ కనిపిస్తుంది. దాన్ని పట్టుకుని జై శ్రీరామ అని పలకగానే వర్షం కురుస్తుంది. ఉదయం వెంకటేష్ నిద్రలేచి చెప్పినట్టు చేశాడు. గర్భగుహలో నిజంగానే ఆంజనేయ దండ కనిపించింది. జై శ్రీరామ్ అని ఉత్సాహంగా పలికాడు. ఆ క్షణమే ఆకాశం మేఘాలతో కమ్ముకుని భారీ వర్షం మొదలైంది. గ్రామం ఆనందంతో నిండిపోయింది. పంటలు మొలిచాయి. ప్రజలు వెంకటేష్కు కృతజ్ఞతలు చెప్పారు. కానీ వెంకటేష్ అన్నాడు, ఇది నా వల్ల కాదు, ఇది ఆంజనేయుని ఆశీర్వాదం వల్లే జరిగింది. ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం ఆ రోజు హనుమత్ జయంతి ను గొప్పగా జరుపుకుంటూ వెంకటేష్ ఆశ్రమం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించేవారు.